ఏపీలో పెన్షన్ల వివాదం కొత్త మలుపు తిరిగింది. పెన్షన్లు పొందే వారిలో బ్యాంక్ అకౌంట్ ఉన్న కొందరికి, బ్యాంక్ అకౌంట్ లేని వారికి, ఇల్లు కదలలేని వారికి బుధవారం ఉదయం 9 గంటల్లో పంపిణీ చేశారు. బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి గురు శుక్రవారాల్లో కూడా డబ్బు జమ కాకపోతే సచివాలయానికి వచ్చి సంప్రదించాలని సూచించారు. అయితే పెన్షన్ల పంపిణీలో మళ్లీ మెలికలు పెడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మే నెలలో పెన్షన్ ని ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వాలని ప్రతిపక్షాలు పదే పదే కోరినప్పటికీ అధికార వైసీపీతో అంటకాగుతున్న కొంతమంది అధికారులు పెన్షన్లను బ్యాంక్ అకౌంట్లలో వేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మార్గదర్శక సూత్రాలను జిల్లా కలెక్టర్లకు పంపారు. అయితే సుమారు 75% మందికి బ్యాంక్ అకౌంట్లున్నాయని, మిగతా 25% మందికి ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని బుధవారం ఉదయం 9 గంటలలోపు ఇచ్చేశారు. వీరితో పాటు ఇల్లు కదలలేని వారికి కూడా పంపిణీ చేశారు. మిగతా వారికి గురు శుక్రవారాల్లో పెన్షన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయని, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కాకపోతే సచివాలయానికి వచ్చి సంప్రదించాలి అని సచివాలయ సిబ్బంది పెన్షన్దారుల ఇంటికి వెళ్లి మరీ చెప్పొచ్చారు. అయితే సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లినప్పుడు అదే సమయంలో పెన్షన్ తీసుకువెళ్లేందుకు ఇవ్వలేకపోయారు అని, ఇది కావాలనే ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెన్షన్లు పొందే వారిలో 75% మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని పంచాయతీరాజు శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ అందులో ఎక్కువ మంది తమ అకౌంట్లలో లావాదేవీలు జరపకపోవడంతో అవి ఇనాక్టివ్ గా మారాయని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. అటువంటి అకౌంట్లను మళ్లీ యాక్టివ్ లోకి తీసుకురావాలి అంటే బ్యాంక్ అధికారులు మళ్లీ అనేక మెలికలు పెడతారు. పైగా బ్యాంక్ శాఖలున్న మండల కేంద్రాలకు గ్రామాల నుంచి పెన్షన్దారులు రావాల్సి ఉంటుంది. బ్యాంకులు ఒకే రోజు ఆ మండలంలో ఉండే ఎక్కువ మందికి పెన్షన్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి గురువారం నుంచి బ్యాంకుల వద్ద పెన్షన్దారులు బారులు తీరే అవకాశం కనిపిస్తోంది.